బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం రేగింది. బీదర్ ఏటీఎం దొంగల ముఠా హైదరాబాద్ కు వచ్చింది. ఆ దొంగల ముఠాను పట్టుకోవడానికి బీదర్ పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వారు ట్రావెల్స్ ఆఫీస్ లోకి చొరబడ్డారు. ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్ పై కాల్పులు జరిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం రేగింది. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బీదర్ ఏటీఎం దొంగల బుట్టా హైదరాబాద్ కు వచ్చింది. ఆ దొంగల బుట్టాను పట్టుకునేందుకు బీదర్ నుంచి పోలీసులు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే కాల్పుల నుంచి తప్పించుకునేందుకు అయితే వారు ట్రావెల్స్ కౌంటర్ లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ నుండి కాల్పులు కలకలం రేగినట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ వచ్చారు బీదర్ ఏటీఎం దొంగల ముఠా. దొంగలను పట్టుకునేందుకు బీదర్ నుంచి పోలీసులు కూడా రావడం జరిగింది. బీదర్ లో క్యాష్ చోరీ చేసి హైదరాబాద్ కు వచ్చారు దొంగలు. వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ కు బీదర్ పోలీసులు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బీదర్ నుంచి వచ్చిన దొంగల ముఠా ట్రావెల్స్ ఆఫీస్ లోకి చొరబడ్డ పరిస్థితి నెలకొంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై విజువల్స్ లో కూడా చూడొచ్చు. ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్ పై కాల్పులు జరిపారు దొంగలు. ఈ నేపథ్యంలో అటు పోలీసులు ఇంకా ఆ దొంగల మధ్య అయితే కాల్పుల కలకలం రేగినట్టు తెలుస్తోంది. చనిపోయినట్టే ఇంజరీ అయిందని అన్నారు. బట్ ఇంకా క్లారిఫై చేసింది సార్ వాళ్ళు మాట్లాడతారు. ఎంతమంది ఇంజరీ అయ్యారు ఇంకోటి అనుకున్నారు. బట్ ఇంకా కన్ఫర్మేషన్ అనేది ఏం రాలేదు. ఇంకా చనిపోయినట్టే ఇంజరీ అయిందని అన్నారు. బట్ ఇంకా క్లారిఫై చేసింది సార్ వాళ్ళు మాట్లాడతారు. ఎంతమంది ఇంజరీ అయ్యారు ఇంకోటి అనుకున్నారు. బట్ ఇంకా కన్ఫర్మేషన్ అనేది హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, नंबर पड़े सर भैया ले लिया भाई नंबर पड़े सर भैया ले लिया. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం రేగింది. బీదర్ లో క్యాష్ చోరీ చేసి హైదరాబాద్ వచ్చిన దొంగల ముఠాను పట్టుకోవడానికి బీదర్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి దొంగల ముఠా ట్రావెల్స్ ఆఫీస్ లోకి చొరపడ్డారు. అయితే ఈ చొరపడ్డ నేపథ్యంలో ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్ పై దొంగలు కాల్పులు జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల కలకలం రేగింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అక్కడ బుల్లెట్ షెల్ కూడా పడిన విజువల్స్ ని బిగ్ టీవీ చూపిస్తూ ఉంది. పోలీసులు అయితే అక్కడికి చేరుకున్న పరిస్థితి.
नंबर बोले सर नंबर बोले చనిపోయినట్టే ఇంజరీ అయిందని అన్నారు బట్ ఇంకా క్లారిఫై అవుతుంది సార్ వాళ్ళు ఇక హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో చోటు చేసుకున్న కాల్పుల కలకలానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అఫ్జల్గంజ్ లో కాల్పులు కలకలం రేపాయి. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి, వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. బీదర్ లో ఏటీఎం గ్యాంగ్ కాల్పులు జరిపి ఇటు హైదరాబాద్ కు వచ్చినట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో బీదర్ పోలీసులు హైదరాబాద్ కి చేరుకొని వారిని పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారా లేదంటే వాళ్ళు ఈ ట్రావెల్స్ బస్ కి సంబంధించి కాల్పులు జరిపారనే దానిపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. డీసీపీతో పాటు పోలీసులు ఇక్కడికి చేరుకొని క్లూస్ టీమ్ ని రప్పించి ఇక్కడ ఫైరింగ్ అయినటువంటి బుల్లెట్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎవరు ప్రత్యక్ష సాక్షులని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది ఈ సమయంలో ఇక్కడ అని చెప్పేసి కూడా పూర్తిగా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పోలీసులు దీనిపై మాట్లాడితే అన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. గాయపడ్డవారు ఎవరు, అసలు గాయాలు ఎలా జరిగాయి, దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ఇదే బస్ లో ఫైరింగ్ అయినట్టు తెలుస్తుంది. ట్రావెల్స్ కి బస్ కి సంబంధించి పక్కన ఏదైతే కింది భాగంలో పూర్తిగా ఒక్కసారిగా కాల్పులు జరిపారని చెప్పేసి కూడా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అయితే పోలీసులు ఇక్కడికి చేరుకొని గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్ కి తరలించడం జరిగింది. గాయపడింది కాల్పులో ట్రావెల్స్ సంబంధించిన వ్యక్తి లేదంటే ఈ బీదర్ గ్యాంగ్ సంబంధించి ఏటీఎం చోరీలకు పాల్పడే గ్యాంగ్ సభ్యులు అనే దానిపైన అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక్కడికి క్లూస్ టీమ్ ని కూడా రప్పించి ఫైరింగ్ అయినటువంటి బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాల్పులు జరిపింది పోలీసులా లేదంటే బీదర్ నుండి వచ్చినటువంటి ఏటీఎం గ్యాంగ్ అనే దానిపైన అయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక్కడ రద్దీ సమయంలోనే ఇక్కడ ట్రావెల్స్ బస్సులు ఉంటాయి. ట్రావెల్స్ ఎక్కడానికి పోలీసులు వచ్చారు. ఎయిట్ గ్యాంగ్ వచ్చిందా లేదంటే ఏం జరిగిందనే దానిపై పోలీసులు అయితే రైట్, థ్యాంక్ యూ సురేష్. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం రేగింది. బీదర్ ఏటీఎం దొంగల బుట్ట హైదరాబాద్ కు వచ్చి ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఎస్, ప్రత్యక్షంగా ఒకసారి అఫ్జల్గంజ్ నుంచి విజువల్స్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. అక్కడ మా రిపోర్టర్ సురేష్ కూడా ప్రత్యక్షంగా మనకి అక్కడ ఉన్న విజువల్స్ అన్నీ కూడా చూస్తున్నారు. రోడ్డు మీద అంటే అఫ్జల్గంజ్ మెయిన్ రోడ్డు మీద ఒక బస్సు ఆగి ఉంది. ఆశీర్వాద్ అనే పేరుతో బస్సు ఉంది. సో బస్సు పక్కనే ఫైరింగ్ అంతా కూడా జరిగింది. సో ఇంకా కూడా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అక్కడ ఉన్న మా కొలీగ్ సురేష్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇద్దరు పైన కాల్పులు జరిగాయి. సో ఆ ఇద్దరు ఆ ట్రావెల్స్కి సంబంధించిన వ్యక్తులు. అందులో ఒకళ్ళు క్లీనర్, ఇంకొకళ్ళు ట్రావెల్స్కి సంబంధించిన మేనేజర్ అని చెప్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మీద కూడా కాల్పులు జరిపింది బీదర్ ఏటీఎం దొంగలని ఇప్పటివరకు అయితే ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఇంకా పోలీసులు అయితే ధృవీకరించలేదు. వాళ్ళు ఇవాళ కర్ణాటకలో బీదర్లో ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన సిబ్బందిపై దాడి చేసి కాల్పులు జరిపి ఒకరి సెక్యూరిటీ సిబ్బందిని హత్య చేసిన తర్వాత 93 లక్షల రూపాయల నగదు పెట్టిని బైక్ మీద పెట్టుకుని వాళ్ళిద్దరు కూడా తీసుకెళ్ళిపోతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయ్యాయి. పర్టికులర్గా ఎస్బీఐకి సంబంధించి ఏటీఎంలో డబ్బులు నింపడానికి వస్తున్న సిబ్బంది పైన కాల్పులు జరిపి చాలా పక్కా ప్లాన్తో వాళ్ళిద్దరు కూడా డబ్బులు తీసుకుని పారిపోయారు. అలా పారిపోయిన దొంగల ముఠా కోసం కర్ణాటక పోలీసులు వెతుకుతూ ఉన్నారు. అందులో భాగంగానే బీదర్ పోలీసులు ఇవాళ హైదరాబాద్ అంటే ఈ దొంగలిద్దరు కూడా హైదరాబాద్ వైపు వచ్చినట్టు సమాచారంతో బీదర్ పోలీసులు హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇలా వచ్చి వాళ్ళని ట్రాక్ చేసే క్రమంలో, వాళ్ళని వెంబడించి పట్టుకునే క్రమంలో అఫ్జల్గంజ్ సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ట్రావెల్స్ ఆఫీస్ ఉంది. ఆఫీసు ముందు బీదర్ పోలీసులకు ఏటీఎం దొంగలకి మధ్య ఫైరింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో
ట్రావెల్స్ సిబ్బంది అంటే ట్రావెల్స్ బస్సు క్లీనర్ అండ్ మేనేజర్ వీళ్ళిద్దరూ ఆ ఫైరింగ్లో బుల్లెట్ గాయాలయ్యి ఆసుపత్రికి తరలించినట్టుగా ప్రస్తుతానికైతే ఉన్న సమాచారం. ఇది ఇంకా పూర్తిగా దీనికి క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇది ఏటీఎం అంటే బీదర్ ఏటీఎం దొంగలే ఈ పని చేశారు అనేది ఇప్పటివరకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో పోలీసులు హుటాహుటిన అక్కడ స్పాట్కి చేరుకున్నారు. ప్రస్తుతం స్పాట్లో దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అక్కడ మా